హలో ఫ్రెండ్స్, ఆర్ఎస్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మన జీపీఓ గ్రామ పాలన అధికారి పోస్టుకు సంబంధించి మనకు లేటెస్ట్ అప్డేట్ అయితే ఇక్కడ మనం ఈ వీడియోలో చూసుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, మనకు చూస్తే ఓవరాల్గా మనకు మొత్తం 10,954 పోస్టులు అయితే క్రియేట్ చేస్తున్నట్టుగా మనకు జీవో నెంబర్ 41 ప్రకారం ప్రభుత్వం ప్రకటించింది. వీటికి సంబంధించి ఏదైతే ఎక్స్ విఆర్ఓస్ అంటే పాత విఆర్ఓ విఆర్ఏలకు అప్లికేషన్ అంటే అవకాశం ఇచ్చారు. సో గూగుల్ ఫామ్ ఇచ్చి వాళ్ళకు అవకాశం ఇచ్చారు. సో ఆల్రెడీ వేరే డిపార్ట్మెంట్‌లో పనిచేస్తా ఉన్నారు. ఇప్పుడు ఈ కొత్తగా ఏర్పడిన ఈ జీపీఓ పోస్ట్‌లోకి రావాలంటే వారికి అవకాశం ఇచ్చి ఇవ్వగా 6,196 మంది అప్లై చేశారు. సో దీంట్లో 1,200లకు పైగా పోస్టులయితే అప్లికేషన్స్ ఇన్‌వాలిడ్ అయ్యాయి. సో ఓవరాల్‌గా చూస్తే 4,971 అంటే ఆల్మోస్ట్ 5,000 వరకు మనకు వ్యాలిడ్ అప్లికేషన్. సో ఈ 5,000 మందికి మనకేం చేస్తున్నారంటే ఈ నెల 25వ తారీఖు నాడు మనకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించబోతున్నారు. సో ఈ స్క్రీనింగ్ టెస్ట్‌లో మనకు అధికారులు చెప్తున్న దాని ప్రకారం ఏందంటే అందరిని ఈ 5,000 మందిని అందరిని కూడా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి ఎలిమినేషన్ అనేది ఏముండదు అని చెప్పేసి మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇది వార్తల్లో కూడా ప్రచురితమైంది. సో ఒకవేళ నిజంగానే ఈ 5,000 మందిని డైరెక్ట్ తీసుకుంటే మనకి ఇంకా 6,000 పోస్టులు అయితే మిగిలే అవకాశం ఉంది. సో మనకు ఓవరాల్‌గా మినిమమ్ 6,000 పోస్టులకు మనకు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌లో నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఒకవేళ దీంట్లో 50%, 40% అట్లా సెలెక్ట్ అయితే అప్పుడు మనకు పెరిగే అవకాశం ఉంది. బట్ పెరుగుతాయా లేదా అని మనం చెప్పలేం కాబట్టి ప్రస్తుతం ఉన్న సిట్యుయేషన్‌లో 6,000 పోస్టులకు 100% మనకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి మనము ఈ జాబ్‌లు పడతాయా లేవా, ఎప్పుడొస్తది నోటిఫికేషన్ అని మనం వెయిట్ చేయకుండా ప్రిపరేషన్ అయితే చేస్తా ఉండాలి. ఒక్కసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు సమయం దొరకదు కాబట్టి టైం వేస్ట్ చేయకుండా ప్రిపరేషన్ చేస్తా ఉండండి. ఇక్కడ మనకు తెలిసిన ప్రాథమిక సమాచారం మేరకు మనకు అత్యధికంగా వేకెన్సీస్ ఉండే జిల్లాలు ఏవని చూస్తే మనకిక్కడ ఒకటొచ్చేసి ఆదిలాబాద్‌లో 400 ప్లస్ వేకెన్సీస్ ఉండే అవకాశం ఉంది. ఇక్కడ మనం ఫిక్స్డ్ నంబర్ అనేది చెప్పట్లేదు. బట్ అప్రాక్సిమేట్‌గా తర్వాత సెకండ్ హైయెస్ట్ వచ్చేసి నిజామాబాద్‌లో 360, 70 ఉండే అవకాశం ఉంది. ఖమ్మంలో 350కి పైగా వేకెన్సీస్ ఉండే అవకాశం ఉంది. అత్యల్పంగా అంటే లీస్ట్ వేకెన్సీస్ చూస్తే మనకు కరీంనగర్‌లో 20, హైదరాబాద్‌లో 27, మహబూబాబాద్‌లో 31 వేకెన్సీస్. ఇంకా తగ్గొచ్చు, పెరగొచ్చు. బట్ మనకు స్టార్ట్ చేసే 20 నుంచి స్టార్ట్ చేసే 450 వరకు కూడా వేకెన్సీస్ వేరియేషన్ అనేది ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనము ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఇంకా ఏదైనా లేటెస్ట్ అప్డేట్ వస్తే డిస్ట్రిక్ట్ వైస్ ఏమైనా అప్డేట్ మనకు తెలిసినా గానీ మీకైతే చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది జస్ట్ మనకు ఇన్ఫర్మేషన్ కొరకు మాత్రమే. ఇది కరెక్ట్ 100% అయితే కరెక్ట్ ఉండదు. మనకు 90-95% కరెక్ట్ ఉండే అవకాశం ఉంది. మనకు ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందని మనం ఆశిస్తున్నామంటే ఈ జూన్ నెల చివర్లో నోటిఫికేషన్ వస్తుందని అయితే అందరం భావిస్తా ఉన్నాము. అదేవిధంగా ఈ జూన్‌లో నోటిఫికేషన్ వస్తే అక్టోబర్ 2025లో మనకు దీనికి సంబంధించిన ఎగ్జామ్ నిర్వహించే అవకాశం ఉంది. ఓవరాల్‌గా వేకెన్సీస్ 6,000. ప్రస్తుతం ఉన్న సిట్యుయేషన్‌లో 6,000కి అయితే మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం 100% ఉంది. ఫ్రెండ్స్, ఇది మనకు జీపీఓ పోస్టుకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. ఇక్కడ ఫ్రెండ్స్, ఇక్కడ నేను చెప్పాను కదా, జీపీఓ పోస్ట్‌కి ఆల్రెడీ ఈ జియో నెంబర్ 129 కావచ్చు, 42లో చెప్పినట్టుగా డిగ్రీ అనేది అర్హతగా పెట్టడం జరిగింది. గతంలో అంటే 2018లో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు 700 పోస్టులకు వీఆర్ఓ. అప్పుడు ఇంటర్ ఉండేది. ఇప్పుడు అలా కాకుండా డిగ్రీ అనేది ఆల్రెడీ చెప్పారు. అదేవిధంగా పేపర్ ఒకటి మాత్రమే ఉన్నది. 75 మార్కులు జనరల్ స్టడీస్, 75 సెక్రటేరియల్ అబిలిటీస్. బట్ ఇప్పుడేందంటే పేపర్ 1, పేపర్ 2 అని పెట్టేసి మనకిక్కడ పేపర్ 1లో 100 మార్కులు, పేపర్ 2లో 100 మార్కులు పెట్టేసి పేపర్ 2లో మనకు భూభారతి చట్టం అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్‌కి సంబంధించి సిలబస్ పెట్టే అవకాశం ఉంది. ఏదైతే పంచాయత్ సెక్రటరీ, జూనియర్ పంచాయత్ సెక్రటరీకి సంబంధించి పేపర్ 2 పెట్టారో ఆ విధంగా పెట్టే అవకాశం కూడా ఉంది. ఈ విధంగా మనకు జూన్‌లో నోటిఫికేషన్ వస్తే మనకు అక్టోబర్‌లో అయితే ఎగ్జామ్ నిర్వహించే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ఇది మనకు ప్రస్తుతానికి జీపీఓ పోస్టుకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్.